శివ అయితే చేస్తున్నారు. వేసేసారు, నామినేషన్ అది వేసేసారు. అవును. మాక్సిమం ఒకవేళ ఈయన వేసినా కూడా ఉపసంహరించుకుంటాడు రామరాజు. ఆహా! ఎందుకంటే ఓకే. బేసిక్‌గా అక్కడ రఘురామకృష్ణరాజు ఆడిన ఒక జూదం మూలంగా ఇతను రెబెల్ అయ్యాడు. శివరామకృష్ణరాజు. అదే ఈ శివరా రామరాజు కూడా రెబెల్ గానే అయ్యారు ఫస్ట్. ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన ఇచ్చారు తర్వాత కూల్ కాబట్టి ఆయన అయ్యారని. కూల్ అయ్యాడు. ఫస్ట్ ఈ కలవపూడి శివది ఏమైందంటే నేను విన్నదైతే ఒక కథ వాళ్ళ దగ్గర తెలిసిన సన్నిహితులు చెప్పినటువంటి పాయింట్, అవమానించాడు ఈయన. చాలా దారుణమైన అవమానించాడు. సినిమాల్లో పాత సినిమాల్లో రావు గోపాలరావు గారు వెలనీగా చేసినటువంటి తరహాలో అవమానించాడు. ఎట్లాగా అంటే కలవపూడి శివ 2 సార్లు గెలిచాడు కదా, అవును. మూడోసారి తర్వాత మళ్ళీ తెలుగుదేశంలో అవును. ఉన్నాడు, ఆయనకి కష్టపడుతున్నాడు. ఎంపీ సీట్ అనుకుంటే ఎంపీ సీట్ లో ఓడిపోయాడు కాబట్టి ఆయన అట్లా ఎంపీ సీట్ ఇచ్చారు అప్పుడు ఆయనకి. ఎంపీ సీట్ ఆయన, ఎమ్మెల్యే సీట్ ఈయన. తర్వాత ఈ ట్రిప్ ఎమ్మెల్యే ఇస్తానని చెప్పారు అప్పుడు చంద్రబాబు. అవును అన్నారు. సరే ఎమ్మెల్యేకి ఆయన ప్రిపేర్ అయితే ఆయన పద్దాక చంద్రబాబు గారి దగ్గరికి ఏమి వెళ్తారు కాబట్టి ఆ మధ్యలో ఉన్న అనుసంధానకర్తలకు ప్రయత్నిస్తారు. ఈయన రోజు నాకు చంద్రబాబు గారు ఫోన్లో మాట్లాడుతున్నారని రోజు పాప రచ్చబండ చెప్తుంటే ఆ రచ్చబండ అనేది నమ్మాడు ఈయన. నమ్మి ఆయనకి మన ఊరేడే కదా అని చెప్పేసి ఫోన్లు చేయడం ప్రారంభించాడు. నీకెందుకు నేను ఇప్పిస్తాను రా అని చెప్పాడు ఆయన రఘురామకృష్ణరాజు. కనీసం 6-7 నెలల్లో కలుస్తూనే